అమెరికా ఇరాన్ మధ్య మరో కొత్త వివాదం నెలకొనేలా ఉంది. అమెరికన్ నేవీకి సంబంధించిన ఓ టాప్ క్లాస్ డ్రోన్ ఏప్రిల్ 10న ఉదయం నుంచి మిస్ అయింది. ఇది హర్ముజ్ జలసంధిపై గస్తీ కోసం వెళ్లి ఇటలీలోని అమెరికా నేవీ బేస్కి తిరిగి రావాల్సి ఉండగా ఆక్రమణలోనే మిస్ అయింది. రాడార్లో కనిపించకుండా పోయే ముందు అది ఇరాన్ వైపుగా కాస్త మలుపు తిరిగి కనిపించడమే టెన్షన్కి దారితీస్తోంది. ఎందుకంటే తమ భూభాగం పైకి రాగానే ఇరాన్ సైన్యం కానీ దాన్ని కూల్చేసిందా అనే డౌటే అందుకు కారణం. ఇంతకీ డ్రోన్ ఎలా మిస్ అయింది? టేక్ ఏ లుక్. అత్యంత ఖరీదైన డ్రోన్ అది ఎలా మాయమైంది? ఎక్కడైనా క్రాష్ అయిందా? ఎవరైనా కూల్చేశారా? అమెరికన్ MQ-4Cకి ఏమైంది? వార్ జోన్ లో అమెరికాకి సంబంధించిన ఓ $200 మిలియన్ డ్రోన్ కనిపించడం లేదు. హర్ముజ్ జల మార్గంపై నిఘా కోసమే ఈ డ్రోన్ వెళ్లగా తన పని తాను ముగించుకుని ఇటలీకి బయలుదేరింది. అయితే ఆ తర్వాత దాని జాడలేవి తెలియకుండా పోయింది. దీంతో MQ-4C డ్రోన్ ని ఎవరైనా కూల్చేశారా లేదా ప్రమాదానికి గురైందా అనేది తెలియరాలేదు. అమెరికా నౌకాదళానికి చెందిన నిఘా డ్రోన్ MQ-4C ట్రైటాన్. దీని ఖరీదు $200 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఏప్రిల్ 10న హర్ముజ్ జలసంధి సమీపంలో మిస్ అయింది. దీంతో అంతర్జాతీయంగా కలకలం రేగుతోంది. ఓవైపు సీజ్ ఫైర్ పైనే సందిగ్ధత నెలకొన్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన టెన్షన్ పెంచుతోంది. పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో 3 గంటల పాటు నిఘా కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత ఈ డ్రోన్ తిరిగి ఇటలీలోని నావల్ ఎయిర్ స్టేషన్ సిగోనెల్లాకు వెళ్లాలి. అలా వెళ్తున్న క్రమంలోనే మిస్ అయింది. ఫ్లైట్ రాడార్ 24 లెక్కల ప్రకారం ఇరాన్ దిశగా స్వల్పంగా మలుపు తిరిగిన తక్షణమే ఈ డ్రోన్ నుంచి కోడ్ 7700 సిగ్నల్స్ వచ్చాయి. కోడ్ 7700 అంటే జనరల్ ఎమర్జెన్సీ వార్నింగ్. ఆ తర్వాత వెంటనే వేగంగా డౌన్ అవుతున్నట్లుగా రాడార్లో సిగ్నల్స్ కనిపించాయి. ఈ MQ-4C ట్రైటాన్ డ్రోన్ సముద్ర తీర ప్రాంతాల్లో నిరంతర నిఘా కోసం రూపొందించబడింది. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో 24 గంటల పాటు సుదీర్ఘంగా ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అయితే ఇది సాంకేతిక కారణాలతో కూలిపోయిందా లేదా ఇరాన్ దళాలు పేల్చేశాయా అనేదే క్లారిటీ లేకపోవడంతో ఉత్కంఠ బయలుదేరింది. ఒకవైపు శాంతి ఒప్పందాలు జరుగుతూ ఉండగానే అమెరికా తన యుద్ధ కార్యకలాపాల కోసం ప్రతి సెకనుకు $10,300 ఖర్చు చేస్తోందని తెలుస్తోంది. కేవలం క్షిపణులు, వాయు, నౌకాదళ కార్యకలాపాల కోసమే రోజుకు $100 కోట్ల వ్యయం చేస్తూ అమెరికా ఈ ప్రాంతంలో భారీ సైనిక వ్యూహాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే MQ-4C డ్రోన్ మిస్సింగ్ కలకలం రేపుతోంది.